జగ్గంపేట నియోజకవర్గంలో 10 మంది దివ్యాంగులకు రావులమ్మ నగర్లోని టీడీపీ కార్యాలయంలో జిల్లా టీడీపీ విభిన్న ప్రతిభావంతుల అధ్యక్షులు మండపక అప్పన్నదొర ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా హీరో డెస్టినీ స్కూటీలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు స్కూటీలను అందజేసి అనంతరం దివ్యాంగుల డ్రైవ్ ను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ప్రతి దివ్యాంగుడిని పేరు పేరున పలకరించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వారు ప్రస్తుతం ఏ పనులు చేసుకుంటున్నారో ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను సావధానంగా విని ప్రభుత్వం తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విధి వంచితుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ఆయన కొనియాడుతూ దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ స్కూటీలు దివ్యాంగులకు రవాణా సౌకర్యాన్ని కల్పించడంతో పాటు వారి ఆత్మవిశ్వాసాన్ని, స్వావలంబనను పెంచుతాయని, వారి కాళ్లపై వారు నిలబడలేకపోయినా ఆత్మవిశ్వాసంతో స్వయం ఉపాధి పొందుతూ జీవిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, జీనుమణి బాబు, కొత్తకొండ బాబు, పాండ్రంకి రాంబాబు, వేములకొండ జోగారావు, పీలా మహేష్, దాపర్తి సీతారామయ్య, మొర సత్యబాబు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విధి వంచితులుగా ఉన్నటువంటి దివ్యాంగులకు వారు చేసుకునేటటువంటి వృత్తి ఇక్కడ ఏంటంటే 10 మందికి ఇవాళ ప్రభుత్వం తరపు నుంచి 3 చక్రాల మోటార్ సైకిళ్ళు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కటి 1,20,000 ఖర్చు పెట్టారు. చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి బళ్ళు ఇచ్చారు. అయితే ఈ 10 మంది కూడా ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ స్వశక్తి మీద జీవించేటటువంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళే వాళ్ళ ఆ జీవన విధానాన్ని మరింత పెంపొందించుకోవడానికి, సులభతరంగా ఉండడానికి ఆలోచన చేసి వాళ్ళ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మంచి పథకంలో ఈ పథకం అని చెప్పి చెప్పక తప్పదు. చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచన చేసి ఇవాళ వీళ్ళకి త్రిచక్ర వాహనాలు ఇవ్వడం. ఇందులో నేను ప్రతి మనిషిని కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారులను అడిగితే నాకు చాలా ఆనందం అనిపించింది. వాళ్ళ దివ్యాంగులైనా సరే నేను కిరాణా కొట్టు పెట్టుకుని బతుకుతున్నానని చెప్పిన వాళ్ళు ఉన్నారు. నేను ఉద్యోగం చేస్తున్నాను, ప్రైవేట్ కాలేజీలో ఉద్యోగం చేస్తున్నానని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇలాగే రకరకాల ఎవరికి వాళ్ళ జీవనోపాధిని ఎంచుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడలేనటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నిలబెట్టుకుని పోషించుకుంటున్నటువంటి పరిస్థితి నేను చాలా అభినందించదగ్గ విషయం. వీళ్ళకి ఇంకా మంచి ప్రోత్సాహాలు ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వం అదే వైపు ఆలోచన చేయడం కూడా జరుగుతుంది. ఇవాళ మన 3 మండలాలకి కలిపి 10 వెహికల్స్ ఇవ్వడం జరిగింది. కిర్లంపూడి, గండేపల్లి, జగ్గంపేటకి, భోగవరం మండలానికి కూడా ఒక 3 వెహికల్స్ పాస్ అయ్యి వచ్చాయి. అవి కూడా 3 వెహికల్స్ అక్కడ కూడా ఇవ్వడం జరుగుతుంది.